వెల్కమ్ బ్యాక్ టు హనియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది హ్యుండై బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. హ్యుండై వెర్నా ఫ్లూయిడ్ ఎస్ఎక్స్ డీజిల్ వేరియంట్ అండి. మనకి హైవే మీద 20+ మైలేజ్ అయితే వస్తుంది. ఇన్ సిటీ 16 నుంచి 18 వరకు వస్తుంది, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2016లో జరిగిందండి. రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2016లో ఇయర్ ఎండ్ 8వ నెలలో జరిగింది. మనకి లైఫ్ పరంగా ప్లస్ పాయింట్ అన్నమాట. 2033 8వ నెల వరకు లైఫ్ అనేది ఉందండి. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్ సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాను, అది మీరు గమనించగలరు. మన వీడియోస్ చూస్తున్న ప్రతి కస్టమర్స్ కూడా నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎవరైతే ఒక క్వాలిటీ కార్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ, అంటే ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్ అయ్యిద్ది అనమాట మీరు ఒక లైక్ చేయడం వల్ల. అది నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి. అలానే వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. ఫ్యూచర్లో 100% ప్రతి ఒక్కరికి మన ఛానల్ అనేది యూజ్ అయిద్దండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బడ్జెట్లో కావచ్చు, కొంచెం లగ్జరీస్లో కావచ్చు, లగ్జరీ వేరియంట్లో కావచ్చు, కార్ అనేది మన ఇంట్లో కామన్గా ఉంటుందన్నమాట. సెకండ్ హ్యాండ్ కార్స్ మరీ ఎక్కువ తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం షోరూంలో మీకు దాదాపుగా ఒక మంచి కార్, లగ్జరీ కార్ వేరియంట్లో బడ్జెట్ కార్స్ కావచ్చు 10 లక్షల రూపాయలు లేకపోతే మనకి 1.0 ఇంజన్స్ కూడా మనకి రావట్లేదండి షోరూంలో. సో సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ అనేది చాలా ఎక్కువ ఉంది ప్రస్తుతం. ఈ మార్కెట్లో మనం క్వాలిటీ మెయిన్, క్వాలిటీకి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. అలానే బడ్జెట్లో మనం చేస్తున్న కార్స్ మీరు చూడండి, ప్రీవియస్ వీడియోస్ కూడా నావి 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఉందన్నమాట. నేను కస్టమర్ కార్ తీసుకున్న తర్వాత రివ్యూస్ కూడా నేను చేసి పెడుతున్నానండి ఎప్పటికప్పుడు. నా ఛానల్కి అయితే మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి రిమార్క్ లేకుండా మనం చేస్తున్నాం. అందువల్లనే ఒక్క లైక్ అనేది చేయండి, ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్ అయ్యింది. ఈ కార్ డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఆర్సీ వచ్చేసరికి 2033 8వ నెల దాకా వ్యాలిడ్లో ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఐడి వాల్యూ 6,20,000 రూపాయలతో ఐడి వాల్యూ ఉంది. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ వచ్చేసరికి 2025 5th మంత్ వరకు ఉందన్నమాట. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా క్లియర్ అండి. అండ్ ఈ కార్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే 85% ఒరిజినల్ పెయింట్ అండి. 15% చిన్న చిన్న టచ్అప్స్ అయితే అయి ఉన్నాయి. కానీ ఈ కార్కి ఏది చేయించినా సరే ఈ కార్ ఓనర్ కంప్లీట్గా షోరూంలోనే చేయించడం జరిగింది. సో దానివల్ల మీకు క్వాలిటీ అనేది ఉండిద్ది అన్నమాట, ఒరిజినల్ క్వాలిటీ అనేది ఉండిద్ది. మీరు ఇక్కడ ఫినిషింగ్ చూసుకోవచ్చు. వెర్నా లవర్స్ ఎవరైతే ఉన్నారో, అది కూడా ముఖ్యంగా బ్లాక్ కార్కి చాలామంది ఇష్టపడతారండి. మీకు ఇక్కడ చూడొచ్చు, వేరే కార్స్తో కంపేర్ చేసుకుంటే బ్లాక్ కలర్ అనేది కొంచెం స్పెషల్గా, కొంచెం మీకు బ్రాడ్గా కనబడిద్ది అనమాట మనకి ఐకి. అండ్ ఈ కార్ ఒకసారి ఫీచర్స్ కూడా మనం చూస్తే, ఈ కార్ ఎస్ఎక్స్ వేరియంట్ కాబట్టి యాక్చువల్లీ మనకి హ్యుండై నుంచి ఒక ఈఎక్స్, ఎస్ ఆప్షనల్, ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇలా వేరియంట్స్ ఉంటాయండి. అందులో ఇది వచ్చేసరికి ఎస్ఎక్స్. ఈ వేరియంట్ వచ్చేసరికి 2016లో వీళ్ళు తీసుకునేటప్పుడు షోరూమ్ నుంచి 13,60,000 రూపాయల దాకా పడిందండి, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ కావచ్చు, ఆర్టీఏ ఛార్జెస్ కావచ్చు, ఆన్ రోడ్ ప్రైస్ అంటారు. సో ఈ 13,60,000 కారు ఇప్పటి వరకు వీళ్ళు 1 lakh డ్రివెన్ చేశారండి. 1,02,000 కిలోమీటర్లు తిరిగి ఉంది ప్రస్తుతం రీడింగు. ఏదైతే రీడింగ్ ఉందో ఇప్పటి వరకు అప్ టు డేట్ షోరూమ్ రికార్డ్తో ఉందన్నమాట. ఎవరికైనా కావాలి అన్నవాళ్ళు షోరూమ్కి వెళ్ళి
ఎంక్వైరీ చేసుకోవచ్చు. నెంబర్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. మనకి ఫీచర్స్ ఒకసారి చూస్తే మీకు ఇది టైప్ 4 వేరియంట్ వస్తుందండి వెర్నాలో. ఈ వెర్నా ఫ్లూయిడ్కి వచ్చేసరికి మీకు టైప్ 3కి దీనికి చేంజెస్ ఏంటంటే, మీకు ముందు గమనిస్తే మనకి ఇది బ్రాడ్గా ఉండిద్ది అనమాట. ఏదైతే ఫేస్ ఉందో అది బ్రాడ్గా ఉండిద్ది. అలానే మీకు హెడ్ ల్యాంప్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇది టైప్ 4కి హెడ్ ల్యాంప్ చేంజ్ అయ్యాయి చూసారా. ఇది మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది ఇస్తారు మీకు లైటింగ్ పరంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా. అండ్ కింద చూసుకుంటే మీకు ఫాగ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ సైడ్ చూసుకుంటే మీకు అలాయ్ వీల్స్ అనేవి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనేవి ఉన్నాయండి. అండ్ లోపల వచ్చేసరికి రెడ్ కలర్ కనబడుతుంది అండి క్యాలిబర్స్కి. ఇది వచ్చేసరికి కస్టమర్ వాళ్ళ ఇష్ట ప్రకారం చేయించుకున్నారన్నమాట. మీకు లాంగ్ వచ్చేసరికి చాలా లుక్ అనేది చాలా బాగుండేదండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ కూడా మీకు రెడ్ అనేది వేయించారు క్యాలిబర్స్. అది డ్రమ్కి బ్యాక్ ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. క్వాలిటీ కార్ది లైవ్లో వస్తే మాత్రం కార్ 100%గా బాడీ పరంగా మాత్రం 100%, 100కి 99% ఇష్టపడతారండి, అందులో డౌట్ లేదు. అండ్ ఇంజన్ మాత్రం కేవలం 1,02,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ప్రస్తుతం ఉన్న మార్కెట్లో 1,00,000 కిలోమీటర్స్ అనేవి చాలా కామన్ అన్నమాట. ఇది CRDI 1.6 ఇంజన్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 1.6 ఇంజన్ మీకు హెవీ ఇంజన్. ఇది వచ్చేసరికి మనం కరెక్ట్గా టైం టు టైం మెయింటెనెన్స్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా 4,00,000 కిలోమీటర్స్ ఈజీగా తిరుగుతాయండి. మీకు ఇది 1,00,000 కిలోమీటర్ తిరిగినా సరే చాలా స్మూత్గా ఉండిద్ది అనమాట ఇంజన్. అంటే బీటింగ్ పికప్ అయితే అసలు వెన్నా గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు 1.0 ఇంజన్స్ వితౌట్ టర్బోస్తో నడుస్తున్నాయి. ఇది 1.6 టర్బో ఇంజన్ SX వేరియంట్. మీకు పికప్ అయితే అల్టిమేట్ ఉండిద్దండి. ఈజీగా మనకి వితిన్ సెకండ్స్లో 100 అనేది క్రాస్ అయిపోయింది అనమాట స్పీడ్. ఇది వచ్చేసరికి 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఈ కార్ వచ్చేసరికి. అదొక అడ్వాంటేజ్ మనకి. అండ్ ఇక్కడ మనం సైడ్ చూసుకుంటే ఏదైతే ORVMs ఉన్నాయో ఇవి ఫోల్డబుల్, అలానే ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్. మీకు దీనికి వచ్చేసరికి LED సైడ్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసరికి డ్రైవర్ సైడ్ లుక్ అండి. ఒకసారి మనం ఇంటీరియర్ చూసుకుంటే ఇంటీరియర్ కంప్లీట్గా వీళ్ళు లెదర్ విన్సీ లెదర్ అంటారు. ఇది ఏసీతో పాటు కూల్ అయ్యే నేచర్ ఉండిద్దండి ఈ లెదర్కి. వీళ్ళు చాలా నీట్గా వీళ్ళకి నచ్చినట్టు డిజైన్ అనేది చేయించుకున్నారు. సీట్ కవర్స్ నాకు తెలిసి వీళ్ళు చాలా చక్కగా చాలా నీట్గా మెయింటైన్ చేశారన్నమాట. ఇక్కడ చూడొచ్చు డిజైన్ కూడా. అలానే మీకు ఆర్మ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. దీనికి కూడా వీళ్ళు ర్యాప్ చేయించుకున్నారు. అండ్ కింద వచ్చేసరికి కంప్లీట్గా ఫ్లోరింగ్ మ్యాట్ అనేది ఇన్స్టాల్ చేయించారండి. ఫుట్ మ్యాట్స్ అనేవి ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చినవే. సో ఇంటీరియర్ ఒకసారి మనం చూసుకుంటే డాష్ బోర్డ్ అండి ఇది. ఇక్కడ సైడ్ డ్రైవర్ డోర్ చూస్తే మనకి 4 పవర్ విండోస్ అనేవి ఇస్తారు. అలానే లాక్ అన్లాక్ చేసుకోవడానికి. ఇది వచ్చేసరికి పవర్ విండోస్ లోపల ఉన్నవాళ్ళు బ్యాక్ కూర్చున్న వాళ్ళు యూజ్ చేయకుండా, అంటే చిల్లర్స్ ఉంటారు కదా పిల్లలు, అలాంటప్పుడు యూజ్ చేసుకోవచ్చు లాక్ చేయడానికి. ఇది వచ్చేసరికి ORVM సైడ్ మిర్రర్స్కి సంబంధించింది. ఇది వచ్చేసరికి మీకు ఫోల్డ్ అన్ఫోల్డ్ అయిద్ది అన్నమాట. ఇక్కడ స్టీరింగ్ మనం చూస్తే స్టీరింగ్ కంప్లీట్గా మీకు స్టీరింగ్ కవర్ అనేది ఇన్స్టాల్ చేయించున్నారు. ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసరికి 2 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారండి. ఒకటి డ్రైవర్కి, ఒకటి కో ప్యాసింజర్కి. అలానే మనకి సేఫ్టీ పరంగా అయితే మాత్రం ఇది చాలా మంచి కార్ అండి. మనకి స్టీరింగ్ చూస్తే స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి, మ్యూజిక్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. అలానే కాల్ పిక్ చేయడానికి, కట్ చేయడానికి ఆప్షన్ ఉంది. కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. ఇందులో రివర్స్ కెమెరా కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. అలానే ఇక్కడ మనం బ్యాక్ చూడొచ్చు. బ్యాక్ ఏమంటారు మిర్రర్.
ఓవరాల్గా ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా ఇక్కడ ఆర్మ్ రెస్ట్ అనేది మీరు గమనించవచ్చు. 6 ఫీట్ హైట్ ఉన్నా సరే చాలా స్పేషియస్గా అయితే ఉండిద్దండి వెహికల్. ఎందుకంటే నేను కూడా మనం 6 ఫీట్ ఉన్నాం, స్పేషియస్గా అయితే మాత్రం ఈ వెన్నా ఫ్రూటిక్స్ అనేవి ఉంటాయి. ఒకసారి మనం డిక్కీ గురించి మాట్లాడుకుంటే మీన్ బూట్, ఈ బూట్ స్పేస్ వచ్చేసరికి మీకు దాదాపుగా నాకు తెలిసి 550 లీటర్స్ మ్యాక్సిమం ఉండిద్దండి. మనం లాంగ్ డ్రైవ్కి పర్ఫెక్ట్ వెహికల్ అన్నమాట. సారీ, లగేజ్ క్యారీ చేయడానికి. ఇక్కడ స్టెప్పింగ్ టైర్ కూడా చూడొచ్చు. ఒకసారి కార్ ఇంజన్ స్టార్ట్ చేసి నేను చూపిస్తాను, బానెట్ పిక్ చేసి. ఈ కార్ స్టార్ట్ చేయాలి అంటే మనం ఇక్కడ చూడొచ్చండి, నేను రీడింగ్ కూడా చెప్తాను. క్లస్టర్ పాయింట్ 1,02,000 ఒరిజినల్ రీడింగ్ అండి. షోరూమ్ మెయింటెనెన్స్ ఉంది ఇప్పటి వరకు. క్లచ్ ప్రెస్ చేసి ఇంజన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉండిద్ది. సింగిల్ సెల్ఫ్ ఇంజన్ స్టార్ట్ అయిపోయింది. క్లస్టర్ పాయింట్ చూసుకోవచ్చు. ఒకసారి బానెట్ పిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ బానెట్ లివర్ ఉండిద్దండి. ఇంజన్ అయితే మాత్రం చాలా నీట్గా, అంటే వీళ్ళు షోరూమ్కి వెళ్ళారు కాబట్టి షోరూంలో ఎప్పుడైనా సరే ఇంజన్ ఏమైనా చిన్న రిపేర్, ఇంజన్ రిపేర్ కాదండి నేను చెప్పడం, చిన్న ఇప్పుడు లైక్ లోయరాన్స్ కావచ్చు, కింద ఏమైనా బుషెస్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా పోతే బయట వచ్చేసరికి మన మెకానిక్స్ రిపేర్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ షోరూమ్ మెయింటెనెన్స్ ఏంటంటే అండి, ప్రతిదీ కూడా రిపేర్ అనేది ఉండదు, రీప్లేస్ చేస్తారు. సో దానివల్ల మనకి షోరూమ్ మెయింటెనెన్స్ వెహికల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇంజన్ బీటింగ్ ఒకసారి మీరు చూడండి, ఎక్కడ డిస్టర్బ్ అంటే అన్వాంటెడ్ సౌండ్స్ ఏమీ లేకుండా చాలా నీట్గా ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మీకు డ్రైవర్ సైడ్ యాప్రాన్స్ అండి. ఇది వచ్చేసరికి మీకు డ్రైవర్కి ఆపోజిట్ సైడ్. వెహికల్కి సస్పెన్షన్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉందండి. ఎందుకంటే 1 lakh మెయింటెనెన్స్ దగ్గర వీళ్ళు ప్రతిదీ చేయించారు. నేను ఒకసారి ఇక్కడ చూడండి, మీకు గమనిస్తే ఇక్కడ కింద ఈ మొత్తం సస్పెన్షన్ మొత్తం న్యూ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. సస్పెన్షన్ కావచ్చు, స్టీరింగ్ ర్యాక్కి సంబంధించిన కిట్ కావచ్చు, అవి 1 lakh మెయింటెనెన్స్లో భాగంగా వీళ్ళు చేయించుకున్నారు. వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ వచ్చేసరికి మార్కెట్లో ట్రూ వాల్యూ కావచ్చు, కాస్ట్ 24 కావచ్చు, స్పిన్నీ కావచ్చు, కొంతమంది కస్టమర్స్ మనకి రెగ్యులర్గా OLXలో కావచ్చు చూసుకుంటే $6,00,000 అబోవ్ 6,50,000 ఇలా పెడతారండి. ఎందుకంటే ఇవి బేసిక్గా మన షోరూమ్ నుంచి చాలా ఎక్కువ ప్రైస్ పడిద్ది అన్నమాట ఈ కారు. మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి మన అయితే మాత్రం ఫిక్స్డ్ ప్రైజెస్ అండి. మనం చెప్పిన ప్రైజ్ $1,00,000 ఎక్కువ చెప్పేసి కస్టమర్ వచ్చిన తర్వాత తక్కువ చేసి హీరో అయితే అనిపించుకోను. జస్ట్ నేను ఒక ప్రైజ్ చెప్పానంటే ఒక 5-10,000 రూపాయలు అయితే మాత్రం నేను తగ్గిస్తానండి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈ కార్ వచ్చేసరికి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైజ్ $5,95,000. ఈ ప్రైస్లో ఏమైనా ఉంటే ఒక $10,000 నేను నెగోషియేషన్ అనేది చేయగలనండి. $5,85,000 అయితే ఫిక్స్డ్ ప్రైజ్ అన్నమాట. ఏమైనా నచ్చితే రండి, మనం ఫైనాన్స్ కూడా చేపిస్తున్నామండి. కొన్ని టైఅప్ ఉన్నాయి మనకి, టీవీఎస్ క్రెడిట్ అని, బజాజ్ అని, IDFC, పిరమల్ ఇలా టైఅప్తో ఉన్నాం. సిబిల్ స్కోర్ అనేది 750 అబవ్ ఉండాలి, శాలరీడ్ అయి ఉండాలి. ఒకవేళ శాలరీ లేకపోతే ఓన్ హౌస్ అయినా అట్లీస్ట్ బిజినెస్ అయినా ఉండాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి.